హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏం మాట్లాడుతామండి, ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ దాన్ని ఏమంటాం, ఎరీన్స్ అని చెప్తాం. ఎరీన్స్ ఎగ్జాంపుల్ టోలిన్. మిథైల్ బెంజిన్ ని ఏమంటామండి, టోలిన్. మిథైల్ బెంజిన్, ఓకేనా, మిథైల్ బెంజిన్. సో మనకి చూడండి, సి డబుల్ బాండ్ సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్. ఎస్, మనం ఆరోమాటిక్ సిహెచ్ లో మన రేంజ్ ఒకసారి చూడండి అమ్మా. నేను చెప్పింది ఆరోమాటిక్ లో, ఈ ఆరోమాటిక్ అంశంలో సిహెచ్ కదా. సో ఈ సిహెచ్ రేంజ్ ఎంత ఉంటుంది, 3010 to 3100. ఈ రేంజ్ లో ఉంటాయి స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. నేను మీకు చెప్పడం జరిగింది, అది గుర్తుపెట్టుకున్నాను. సో సి డబుల్ బాండ్ సిహెచ్, ఇక్కడ సిహెచ్ ఉంటాయి. అవి ఎన్ని వస్తాయి ఈ రేంజ్ లో చూడండి, 3010 నుండి 3100 రేంజ్ లో 3099, 3068, 3032 ఈజ్ అబ్జర్వ్డ్ బ్యాండ్స్. ఈ బ్యాండ్స్ అండి ఏబిసి బ్యాండ్స్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎలా తీసుకున్నానండి, 4000 to 687 సెంటీమీటర్స్ ఉన్నారు కాబట్టి అట్టును పెరుగుతుంది. వై యాక్సిస్ పర్సెంటేజ్ ట్రాన్స్మిటెన్స్. ఏబిసిలో ఏ పీక్లండి, ఏ బ్యాండ్స్ అండి, స్ట్రెచింగ్ బ్యాండ్ ఆఫ్ డబుల్ బాండ్ సిహెచ్, దట్ ఆరోమాటిక్. ఆరోమాటిక్ లో కార్బన్ కి హైడ్రోజన్ కి ఈ బాండ్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ చదవడం వల్ల మనకి బ్యాండ్ వస్తుంది, పీక్ వస్తుంది. అవి ఎన్ని టైప్స్ వస్తున్నాయండి, ఈ రేంజ్ లో పీక్స్ కనిపించాయి, 3010 నుండి 3100. సో ఏ 3099, బి 3068, సి 3032. ఈ పాయింట్ అందరికి అర్థమైంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకే. నెక్స్ట్ సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్, CH3 గ్రూప్. CH3 గ్రూప్ ఉంది కదమ్మా, ఈ CH3 గ్రూప్ లో ఈ సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్స్ ఆల్కేన్స్ లో మాట్లాడుకున్నాం కదా. ఎంత రేంజ్, 2850 నుండి 2960. ఎంతమ్మా, 2850 to 2960 కదా. ఆ రేంజ్ లో మనకి పీక్ వస్తుంది. ఎంత వచ్చింది పీక్ చెప్పండి, 2925 రేంజ్ లో వచ్చింది కదండి. సో మీరు ఇదే ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదు, ఈ మధ్యలో రేంజ్ వేసినా సరిపోతుంది. అది ఏ పీక్ అంటే డి పీక్ అండి. డి ఈజ్ ఈక్వల్ 2925 సెంటీమీటర్స్ ఇన్వర్స్, ఓకే. నెక్స్ట్ సిసి స్ట్రెచింగ్ ఇన్ ఆరోమాటిక్ రింగ్. సో ఆరోమాటిక్ రింగ్ లో సి బాండ్ ఉంటుందా లేదా, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, రెండు రెజనెన్స్ అవ్వడం వల్ల పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది. ఆ సిసి స్ట్రెచింగ్ బ్యాండ్స్ ఆరోమాటిక్ రింగ్ లో 3 దగ్గర 3 పీక్స్ కనిపించాయి, 3 బ్యాండ్స్ కనిపించాయి. ఎక్కడ 1614, 1506, 1465 సెంటీమీటర్ దగ్గర స్ట్రెచింగ్ బ్యాండ్స్ సిసి బాండ్స్ ఆరోమాటిక్ రింగ్ లో కనిపించాయి. అది మనం మాట్లాడి చూసారు లేదా, ఆరోమాటిక్ రింగ్ రేంజ్ ఎంతమ్మా, 1500 to 600. ఆరోమాటిక్ రింగ్ లో సిసి బాండ్ కూడా మీకు నోట్ లో చెప్పాను వాల్యూ. ఆరోమాటిక్ రింగ్ లో సిసి బాండ్ రేంజ్ ఎంత, 1500 నుండి 1600. అవి ఎక్కడ కనిపించాయి, బరాబరు 1604, 1506, 1465. అవి ఏమండి, ఈఎఫ్జి ఈ రేంజ్, ఈఎఫ్జి అర్థమైందా, గుడ్. సో లాస్ట్ పాయింట్ సిహెచ్ బెండింగ్. ఇంతవరకు స్ట్రెచింగ్ మాట్లాడడం, కొన్ని బెండింగ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఈ బెండింగ్ వైబ్రేషన్స్ ఏ రీజన్ లో ఉంటాయమ్మా, ఫింగర్ ప్రింట్ రీజన్ లో జనరల్ గా ఉంటాయి. ఎన్ని వచ్చాయి సిహెచ్ బెండింగ్ వైబ్రేషన్స్, 3 పీక్స్ కనిపించాయి, 3 బ్యాండ్. పీక్ అన్నా బ్యాండ్ అన్నా ఒకటే. అవేంటమ్మా, హెచ్ఐజే, హెచ్ఐజే అర్థమైందా. ఏబిసి ఒక టైపు, డి ఏబిసి ఏం చెప్పండి, ఆరోమాటిక్ రింగ్ లో ఉన్నటువంటి కార్బన్ కి సిహెచ్ కి స్ట్రెచింగ్ వైబ్రేషన్ వల్ల వచ్చేటటువంటి పీక్స్.
డిపికేంటి మెథైల్ గ్రూప్ లో ఉన్నటువంటి సిహెచ్ బ్యాండ్ కి వచ్చేటటువంటి. అలాగే ఈఎఫ్జి ఇవే చూస్తారు ఎగ్జామ్ లో. ఈఎఫ్జి పీక్స్ ఏంటమ్మా చెప్పండి. ఈఎఫ్జి సిసి స్ట్రెచింగ్, మరి కార్బన్ కి ఆరోమేటిక్ లో సిసి బాండ్ ఉంటుంది కదా. సిసి బాండ్ అంటే ఆరోమేటిక్ లో సిసి బాండ్ రేంజ్ అంతా 1500 to 1600 ఆ రేంజ్ లో 3 బ్యాండ్స్ వచ్చినాయండి. అలాగే ఇవి హెచ్ఐజే బెండింగ్ బ్యాండ్స్, సిహెచ్ బెండింగ్ బ్యాండ్స్ ఆరోమేటిక్ రింగ్ లో ఈ సిహెచ్ బెండింగ్ బ్యాండ్స్ కూడా ఉంటాయి. సిహెచ్ స్ట్రెచింగ్ మాట్లాడడం, సిహెచ్ బెండింగ్ కూడా ఉంటాయి. ఆ బెండింగ్ బ్యాండ్స్ ఈ రేంజ్ లో బెండింగ్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి. బెండింగ్ బ్యాండ్స్ ఆర్ పీక్స్, దట్ ఈస్ హెచ్ఐజే. సో ఈ వాల్యూస్ మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఇది రాయాలి. మీరైనా నేనైనా కొంచెం వాల్యూస్ ఈ రేంజెస్ గుర్తుపెట్టుకుంటే అప్రాక్సిమేట్ రాయొచ్చు. కొంచెం డిఫికల్ట్, కొంచెం ఎక్కువ సార్లు ఒకసారి రివిజన్ చేస్తే మనకి ఈ టైప్ మనకి రావచ్చు. ఓకేనండి. ఎస్. సో ఇక్కడ రాపుతానండి. 2 ఎగ్జాంపుల్స్ అయ్యి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్కేన్, సెకండ్ ఎగ్జాంపుల్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. థ్యాంక్ యూ. బాయ్.